नादिचि अतः इत्यन्वर्तते पौरुषवर्णः तथा पौरुषवर्णः इत्यन्वर्तते आकः इचि न पौरुषवर्णः आकु कंटे ఇక్కడ ఆత్ అనడం వల్ల అకహ అనేది ఇక్కడ సంబంధించదు హ్రస్వాకార హ్రస్వాకార ఇచ్చిపరే నా పౌరుషవర్ణ నా ఆత్ ఇచి హ్రస్వాకారం కంటే ఇచ్చిపరంగా ఉంటే పౌరుషవర్ణ రాదు అంతేనమ్మా ఇచ్ అంటే ఏంటి ఇచ్చు ఇచ్ ఇచి ఇచి అనేదానికి ఇచ్ అనే శబ్దానికి సప్తమి ఏకవచనం ఇచి అని ఇచ్ అంటే ఆకారం తప్ప మిగిలిన అచ్చులన్నీ ఇచ్చులు అన్నమాట ఆకారం కాకుండా మిగిలిన అచ్చులన్నీ ఇచ్చులు ఇప్పుడు ఆకారం కంటే ఇచ్చు పరంగా ఉంటే పౌరుషం రాదు రామ శబ్దం ద్వివచనంలో రామ రామ అవు ఏకశేషం సరుపాణం ఏకశేషం వచ్చిందా రామ అవు ఇప్పుడు అవర్ణ ఆకారం కంటే ఇచ్చు పరంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రథమ కోసం రావస్తుంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత నిషేధం వస్తుంది అప్పుడు ముందు చెప్పిన వృద్ధి వచ్చేసి రామోహన్ అవుతుంది అర్థమైందమ్మా తర్వాత తర్వాత అర్థం నాదిచ్చి నాది ధనుగా వచ్చింది అలాగే పౌరుషవర్ణ ధనుగా వచ్చింది అప్పుడు దీర్ఘాత్ జసి నా పౌరుషవర్ణ అలాగే చకారం చెప్పారు కాబట్టి దీర్ఘాత్ ఇచ్చి నా దీర్ఘం కంటే జస్ప్రత్యయం కానీ లేదా దీర్ఘం కంటే ఇచ్చు ప్రత్యాహారం రామ రామ చెప్తున్నాడు రామ రామ చెప్తున్నాడు పడుకో ప్రైవేట్ కాడా వికల్పం దీర్ఘం కంటే కానీ దీర్ఘం కంటే జస్ కానీ ఇచ్చు ప్రత్యాహారం కానీ ఉన్నప్పుడు వేదంలో వికల్పంగా పౌరుషం యొక్క లోపం వస్తుంది ఇక్కడైతే లోపం కాదు అనువృత్తి ఉంది పౌరుషం వికల్పంగా పౌరుషం దీర్ఘం రాదు వికల్పంగా పౌరుషం దీర్ఘం రాదు లోపం కాదు ఇందాక పరలోకం చెప్తుంది ఏమి పరలోకం అంటే పరలోకం ఉంది ఇక్కడ అమి పూర్వ అని పూర్వలోకం చెప్తున్నారు అని అమ్ము పరంగా ఉన్నప్పుడు పూర్వలోకం వస్తుంది రామ అమ్ము ద్వితీయకవచనంలో రామ అమ్మ అని ఉన్నప్పుడు ఇక్కడ అమ్మ అనేది ఉంది కాబట్టి ఇక్కడ అమి పూర్వలోకం వచ్చి రామమ్మ అని వస్తుంది అర్థమైందమ్మ రామాలో ఉండే ఆకారం పోతుంది అమ్ములో ఉండే ఆకారం నిలుస్తుంది రామం తర్వాత సంప్రదాయ సమ్యకాత్ పూర్వలోకం భవతి పదాంతా ప్రతీక్ష అతి అతి అంటే హ్రస్వాకారం
అత్ అంటే హ్రస్వాకారం, అతి అంటే హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు. సరే. పూర్వపరయోగ పూర్వరూపం ఏకాదశ భవతి. పూర్వరూపం ఏకాదశ భవతి. नसोह आची, हाँ नसीना स्प्रेड चाहिए ओह आच करे। पूर्वरूपं भवति। पूर्वपरयोगस्थाने पूर्वरूपम् एकादेशः भवति। पूर्वपरयोगस्थाने पूर्वरूपम् एकादेशः भवति। उकारः ह्रस्व उकारः तदा నాకని ఇప్పుడు చదువుకోవాలి పాట విని నువ్వు దీన్ని తీసుకుంది అంటే నేను చూసిన తెలివి చేయకూడదు. అప్లుగారతః ఇప్పుడు ప్రతిదానికి ఉదాహరణ చూడొచ్చు, కానీ ఉదాహరణ చూస్తే మన టైం సరిపోవట్లేదు, అందుకే నేను చెప్పట్లేదు. తర్వాత చెప్పతే ఆమె గుర్తుండదు, ఆమె కంఠస్థం చెయ్యాలి. ఇది గుర్తుండదు కాదు. ఏం చేస్తాం? మకర రాశి చెప్పమ్మా. ధనిష్ట గురించి ధనిష్ట మకర రాశి కుదురుతుంది. ప్రకృత్యాంతః పాదం హస్తాక్షతం పోతుంది. హస్త ధనిష్ట వాటి బాగా బలం ఉంటుంది. నుంచి చెప్పే సూత్రాలు ఆ రెండు బాగా పడుతుంది. ప్రకృతి అంటే ఏంటంటే డబ్బులు ఉంటాయి. వర్ణాల యొక్క పర్వాలేదు కానీ అన్ని పరిహారం చేసుకోవాలి. ప్రకృత్య అంటే సంధి జరగకుండా ఉండడం అని అర్థం. ఆ రెండు బాగా చూడి ఆ రెండు మంచి మకర రాశి, అది కూడా మకర రాశి కావాలి. ధనిష్ట అంటే ఎక్కువ వర్ణాలు కలిసినప్పుడు హస్త ఏదైనా పర్లేదు. హస్త
అస్తం ఇక్కడ ఒకటే ఉంటుంది చెప్పినట్టు ఆ రెండు బాబానికి అంటే వస్తాయి ఆ ఆ రెండు కార్యశేషం ఎత్తుక్కోనక్కర్లేదు జరగకుండా సహజంగానే ఉండిపోతుంది. అక్కడ ఏ కార్యాలు జరగవు. అంటే ఇక్కడ చెప్పిన దానిలో ఏదో సంధి అక్కడ ప్రాప్తించవచ్చు, కానీ ఏ సంధి కూడా రాదు. దాని ప్రకృతి భావం. ఇక్కడ నుంచి ఇది ప్రకృతి భావ ప్రకరణం అన్నమాట. ఇక్కడ చెప్తున్నాను ప్రకృతి భావం ఎప్పుడు వస్తుంది. ఏదో అంటే రావు సంధులు వస్తూ ఉంటారు ఓపిక జరగాల్సిన ఉంటాడు ఇలా అంటూ ఉంటారు సందర్భం ఉన్నా అలాగే కూడా గుర్తిస్తుంది జరగదు. అస్సాన్ని తీసుకొస్తాయి అందుకే అది చెప్పాడు అబ్బాయి దాంట్లో మొత్తం చూడండి. కలిసిందని చెప్పాడు అవ్యపరే ఇంకోటి కొద్దిగా మంచిది వస్తుంది కదా చూద్దాం. అలా కాదు ఇప్పుడు చూడు కాస్త అది రెండు అడుగు కాస్త ధనిష్ట వచ్చింది కదా ప్రతి పాదంలో చివరి దగ్గర అని ఏ రాసు అడుగు మకరం అయితే ఇప్పుడు అవ్యపరే అంటే నాలానే అవుతుంది వకారం కానీ మరి అతి ఏమ పదాంతరకంగా అతి అనే దానిలో వచ్చింది. ఈ అతి అనే దానికి ఈ అవ్యపరే అనే విశేషం. అప్పుడు ఏమైంది వకార యకార భిన్నే వర్ణే పరే అకారే పరే అంటే వకారం కానీ యకారం కానీ లేనటువంటి అకారం పరంగా ఉన్నప్పుడు ఈ ప్రతిభావం వస్తుంది వేదంలో. ఇక్కడ చెప్పి సూత్రాలు వేద సూత్రాలే ఎక్కడ వరకు 122వ సూత్రం వరకు 122వ సూత్రం అయిపోయిన తర్వాత కొన్ని లోక సూత్రాలు ఉన్నాయి, కొన్ని 20-30 తర్వాతవన్నీ మళ్ళీ వేదంలో ఉండే సూత్రాలు. ఇంక ఎక్కడ లోకంలో ఉండదు. 6వ అధ్యాయం 2వ పాదం కూడా మొత్తం అంతే, అన్ని వేదంలో ఉండే సూత్రాలు. నా ఉద్దేశంలో మనం దీన్ని వదిలిపెట్టడం మంచిది. వదిలిపెట్టడం అంటే ఇది వదిలేసి మనం పైకి వెళ్తే అలాగో ఇవేమి లోకంలో ఎక్కడ వీటిని ఏ పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా వీటిని చెప్పచ్చు, కేవలం వేదంలోనే చెప్తారు. కాబట్టి అలాంటివి మనం కొంచెం వదిలిపెట్టి కొంచెం ముందుకైనా వెళ్తాం. ఈ ప్రకృత్యాంతఃపాదం నుండి వరకు అవపథాసిచ వరకు అన్ని వైదిక సూత్రాలు. ఈ అవపథాసిచ అయిన తర్వాత సర్వత్ర విభాషా గోహో దగ్గర నుండి మళ్ళీ లోకంలో ఉండే సూత్రాలు, లోకంలో ఉండే భాషలో కావ్యాల్లోనూ పుస్తకాల్లో అంటే శాస్త్ర పుస్తకాల్లోనూ వాటిల్లోనూ ఉంటాయి. సర్వత్ర విభాషా గోహో నుండి ఎక్కడ జాతి కోష్పదం ఆస్పదం విష్కర శకునిర్వికారో వా అని 150వ సూత్రం. హ్రస్వాత్ చంద్రోత్తర పదే మంత్రే మళ్ళీ అక్కడి నుంచి హ్రస్వాత్ చంద్రోత్తర పదే మంత్రే 151వ సూత్రం నుండి వేద సూత్రాలు కొన్ని పదిలే. మధ్యలో ఈ కారస్కరో వృక్ష పారస్కర ఇక్కడ వరకు మధ్యలో 2-3 సూత్రాలు. మళ్ళీ 158వ సూత్రం నుండి మొత్తం అన్నీ ఇంకా ఈ పాదం అంతా వైదిక సూత్రాలే. ఈ పాదం అంతా వైదిక సూత్రాలు, స్వర సూత్రాలు. మళ్ళీ 6వ అధ్యాయం 2వ పాదం అంతా వైదిక సూత్రాలు, స్వర సూత్రాలు. ఒక్క సూత్రం కూడా లోకంలో ఉండే సూత్రం 6వ అధ్యాయం 2వ పాదం. స్వర సూత్రాలు కానీ వైదిక సూత్రాలు కానీ స్వరం కూడా ఉత్తమైంది కాబట్టి మనం స్వరం కూడా ఎవరో చదవటం విఘ్నాలు లేకుండా ఉంటే చూడొచ్చు. కానీ మనం ఇప్పుడు విఘ్నాలు పెట్టేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూడడం ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా 6వ అధ్యాయం 3వ పాదం నుంచి చూద్దాం. మధ్యలో ఇందులో కొన్ని ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి సర్వత్ర విభాషా కోహం నుంచి సర్వత్ర విభాషా కోహం ఎంత 122వ సూత్రం. సర్వత్ర విభాషా గోహం ఇక్కడ ఇవన్నీ వేద సూత్రాలు అనుకుని మనం చూడట్లేదమ్మా. సర్వత్ర విభాషా గోహం అంటే ఏంటి? ఇప్పుడు ప్రకృతి భావ ప్రకరణంలోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రకృత్య అంటే ప్రకృతి భావం వస్తుంది, సంధి రావాల్సినప్పుడు కూడా రాదు. ఇప్పుడు గోహో గో అనేదానికి అదేంటి అకారం పరంగా ఉన్నప్పుడు
ఆకారం పరంగా ఉన్నప్పుడు గో అనే దానికి వికల్పంగా ప్రకృతి భావం వస్తుంది అన్నమాట. సర్వత్రా అంటే వేదంలోను లోకంలోను. ఈ ముందు చెప్పిన సూత్రాలన్నీ వైదిక సూత్రాలు కాబట్టి ఇక్కడ సర్వత్రా అని చెప్పారు. సర్వత్రా అంటే ఏమైంది, లోకంలో కూడా అన్నమాట. ఇప్పుడు గోహ అగ్రం అనే ఉన్నప్పుడు గో అగ్ర అని ఉంది. ఇప్పుడు గో అనే దానికి ప్రకృతి భావం వస్తుంది, అప్పుడు గో అగ్రం అని కూడా అనొచ్చు. గవాగ్రం అదే దాని గురించి చెప్పేది. తర్వాత అహం స్ఫోటాయనస్య గవాగ్రం. అర్థమైందమ్మా? గో అగ్ర, ఇది గోవు యొక్క అగ్రభాగం మంచిది. గోవు యొక్క పృష్ఠభాగం మంచిదా, అగ్రభాగం మంచిదా? గో అగ్రం మంచిది. పృష్ఠభాగం మంచిది. శిరోభాగం, శిరోభాగం మంచిది. అదే గో శిరోభాగం అంటే గో అగ్రభాగం అనుకుందాం. ఇప్పుడు గో అగ్ర అన్నప్పుడు ఇక్కడ పూర్వరూపం రావాల్సి వస్తుంది. యంగ పదాంతాలు తిండి దాన్ని బాధిస్తూ ఇక్కడ వికల్పంగా ప్రకృతి భావం చెప్తున్నారు. ప్రకృతి భావం చెప్తే గో అగ్ర అని అయింది, పూర్వరూపం వస్తే గోగ్ర అని అయింది. రెండు ఉంది, గోగ్ర. ఇప్పుడు ఇంకో సూత్రం అవం స్ఫోటాయనస్య. స్ఫోటాయనస్య ఆచార్యస్య స్థానే గో ఇత్యత్ర లోకారస్య అవం ఇత్యాదేశః భవతి. అప్పుడు గవ అగ్ర గవాగ్ర గో అగ్ర గవాగ్ర గోగ్ర అని 3 రూపాయలు వస్తాయి. గోగ్ర అర్థమైందమ్మా? తర్వాత ఇంద్రేచ నిత్యం. గో శబ్దం 3 రూపాయలు ఏంటి? గోగ్ర గవాగ్ర, ఇంకోటి ఏంటి? గాగ్రం. గోగ్ర గోగ్రం గవాగ్రం గో అగ్రం. ఇంద్రేచ, గో శబ్దం కంటే ఇంద్ర శబ్దం పరంగా ఉన్నప్పుడు నిత్యం గవేంద్ర అవంగాదేశం వస్తుంది. గవ ఇంద్ర, గుణం వచ్చేసి గవేంద్ర అని అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇవన్నీ లోకంలోను వేదంలోనూ ఉండే రూపాలు. ఇందాక చూసినవన్నీ వేదంలోనే ఉంటాయి కాబట్టి చూడలేదు. ఇంద్రేచ నిత్యం. తర్వాత ప్లుత ప్రకృష్య అచి నిత్యం. ప్లుత ప్రకృష్య అచి నిత్యం. అర్థమవుతుందమ్మా? అచి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్లుత ప్రగృహ్యాః ప్లుత సంజ్ఞకాః ప్రగృహ్య సంజ్ఞకాశ్చ నిత్యం ప్రకృత్యా భవంతి. పూర్వసూత్రం నుండి నిత్యం అనేది ఇక్కడికి అనుట్టుగా వస్తుంది. అప్పుడు ప్లుతం అని పేరు దేనికైతే ఉంటుందో, ప్రగృహ్యం అని దేనికైతే పేరు ఉంటుందో వాటికంటే అచ్చుపరంగా ఉన్నప్పుడు నిత్యం ప్రకృతి భావం వస్తుంది. అక్కడ సంధి రాదు అన్నమాట. అదేనమ్మా? తర్వాత ప్లుతాలు ప్రకృతి భావాలు చెప్పారా? ప్లుతాలు ప్రకృత్యాలు గుర్తున్నాయా? ఊకాలో ఝస్వదీర్ఘం ప్లుత అనే ప్లుత సంజ్ఞ. అలాగే ప్రగృహ్యం ఈ రుద్యోచనం ప్రగృహ్యం అసమాత్ అవన్నీ సూత్రాలు ప్రగృహ్యం. ఇప్పుడు వేటికైతే ప్లుతము ప్రగృహ్యము అనే పేర్లు ఉంటాయో అప్పుడు ఏదైనా స్వరసంధి రావాల్సి ఉన్నా కూడా రాదు. రామా ఆగచ్చ అన్న, రామా ఆగచ్చ అంటే రామా అనే దగ్గర ఆకారానికి ప్లుతం అనే పేరు ఉంది. తర్వాత ఆగచ్చలో ఇంకో ఆకారం ఉంది. ఈ ప్లుత ఆకారానికి దీర్ఘ ఆకారానికి కూడా సౌందర్య సంధి రావాల్సి వస్తుంది, కానీ రాదు అన్నమాట. అక్కడ సౌందర్య సంధి చేసేస్తే వారికి అర్థం కాదు, అందుకని అక్కడ సంధి ఉండదు అని చెప్తున్నారు ఆయన. రామా ఆగచ్చ అని ఉంటుంది కానీ రామాగచ్చ అని ఉంటుంది, అంటే అర్థం కాదు వినేవాళ్ళకి. అలాగే హరి ఇమౌ, హరిలు కోతులు అని కానీ ఏదైనా విష్ణువులు అని కానీ ఏదైనా హరి ఇమౌ. ఇక్కడ కూడా ఈకారానికి ఈరుద్యోచనం ప్రగృహ్యం ఉంది. ఈకారాంత ద్యోచనాంతానికి. దాని తర్వాత ఇమౌలో ఇకారం ఉంది. ఈకారం తర్వాత ఇకారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ సౌందర్యం రావస్తుంది. దానికి కూడా ప్రకృతి భావం ఇక్కడ చెప్తున్నారు. ప్రగృహ్యానికి ప్రకృతి భావం వస్తుంది. హరి ఇమౌ పడిపోతుంది. అర్థమైందమ్మా? మీరు కూర్చొని చూస్తుంటే అవ్వట్లేదు. తర్వాత చూస్తుంది ఛందసి. ఇవి కూడా వైదిక సూత్రం. ఆనహ ఆన్ అనే దానికి అన్నాసిక ఆకార భవతి ఛందసి. వేదంలో ఆన్ అనేది ఒక ఉపసర్గ, దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆకారాదేశం దాకా ఛందసి.
ఆంగః అనునాసికः ఛందసి. ఛందసి వేదంలో ఆంగః ఆంగులో ఉండేటటువంటి ఆకారానికి అనునాసిక ఆదేశం వస్తుంది. ఆంగులో మామూలుగా ఆంగ్ను అనేది నకారం అన్నాసికం, ఆకారం అన్నాసికం కాదు. ఇప్పుడు ఇక్కడ ఆకారానికి అన్నాసిక ఆదేశం చెప్తున్నారన్నమాట. ఆదేశం వస్తుంది అని అందుకే వేదంలో, లోకంలో కాదు. మరి ఆంగ్ మర్యాద అది వేరు, ఇది ఐక్య సంబంధం. ఇది ఒకటేనా ఆంగ్ మర్యాద? అదే ఆంగ్. కొన్ని వేదంలో దానికి ఆకారానికి అన్నాసిక ఆకారం ఆదేశంగా చెప్తారు. లోకంలో లేదు. లోకంలో ఆగర్భ శ్రీమతుడు ఉంది కదా, ఉంది. దానికి అన్నాసికత్వం లేదు. అన్నాసికత్వం లేదు. ఆకారం ఆకారంగానే నిరన్నాసికం అంటే అవును అంటుంటారు వేదంలో. వేదంలో చాలా సవిశేషాలు. అవును, చాలా ఉన్నాయి. తర్వాత ఇంకో సవర్ణే శాఖలు చేస్తే స్వస్థ ఇక టైం ఉందా? చెప్పు. ఇక అసవర్ణే ఇక ఇకస్థానే ప్రకృత్యా ప్రకృతిభావः భవతి. ఎప్పుడు అసవర్ణే సవర్ణం కానటువంటి అచ్చుపరంగా ఉన్నప్పుడు శాకల్యస్య ఆచార్యస్య మతేన రామస్య శాకల్యస్య చెప్తున్నాడు. ఆ శబ్దాలు చెప్తున్నాడు. అందుకే రామసం చదవాలి, చదవనంట. అప్పుడు నీకు చెప్తాను. నా కాళ్ళు చచ్చిపోతాను, దానికి నిల్చోబెట్టాలి. చచ్చిపోతాను. నా కాళ్ళు పడింది, కాళ్ళు కూడా చచ్చిపోతాను. నా కాళ్ళు పడిందంటే శాకల్యాచార్యుడు మతంలో అందుకే చదవాలి, శబ్దం చదవాలి. అసవర్ణే అచి సవర్ణం కానటువంటి అచ్చుపరంగా ఉన్నప్పుడు అవి నా రామశబ్దం అలాగే వస్తుంది. ఆ దీర్ఘానికి హ్రస్వ ఆదేశం వస్తుంది. దీర్ఘానికి హ్రస్వ ఆదేశం వస్తుంది, ప్రకృతిభావం కూడా వస్తుంది. అర్థమైందమ్మా? ఇక అసవర్ణే ఇక సవర్ణ భిన్నే అచి ఇక ప్రకృత్యా భవంతి. ఇక స్థానే ఇక ప్రకృత్యా భవంతి. ఇక్కులు ప్రకృతి భావాన్ని పొందుతాయి. శాకల్యస్య శాకల్యాచార్యస్య మతేన హ్రస్వశ్చ ఇక హ్రస్వః భవతి. ప్రకృతి ఉన్నట్టుగా ఉంటుంది, అంతే కదా. ప్రకృతి అంటే ఉన్నట్టుగా. రవీంద్ర అని కూడా విని రామశబ్దం వస్తాను. కుమారి అత్ర కుమారి అని తెలియ కుమారి ఎత్ర అవ్వదు అది చెప్తున్నా. కుమారి ఎత్ర అవ్వదు, కుమారి ఎత్ర అనదు, అవ్వదని చెప్తున్నాడు. కుమారి ఎత్ర అనే పదం అవ్వదని చెప్తున్నాడు. ఇది కుమారి ఎత్ర ఎలా అవుతుంది? అవుతుందా? కుమారి అత్ర కుమారి ఎత్ర అని 2 రూపాయలు. దీర్ఘానికి అర్థము ఎట్లా రఘునాథ్కి వచ్చిన ఆశ్రయం నీకు మాయకు వచ్చాను. నీకు అన్నీ వచ్చి కూర్చొని నీకు వచ్చామని చెప్తాను మా. అందుకే అమ్మని చెప్పమంటారు. అర్థమైందా? ఉంటా చదువుతా చదువుతావా? అందుకే చదవమంటున్నా అమ్మ. ఇంకా అర్థమైందమ్మా సూత్రం? తర్వాత నేను ఇప్పుడు స్కూల్కి రెడీ అవ్వాలా? అవును, వేదంలో ఉండే సూత్రాలు. అవును. అయ్యో నీకు తెలియలేదా? ఈ సర్వత్ర విభాషాగోహ 122 సూత్రం చూడు. సర్వత్ర విభాషాగోహ కనిపించిందా? 122. దాని తర్వాత అవన్ స్ఫోటాయనస్య స్ఫోటాయన ఆచార్య మతంలో అవన్ అనే ఆదేశం వస్తుంది. అది చెప్పాం, గుర్తుందా? దాని తర్వాత ఏం చెప్పాం? చదువు, తర్వాత సూత్రం చదువు. అంటే నువ్వు సూత్రం చదివితే నీకు క్లియర్గా ఉంటుంది. నువ్వు చదువు సూత్రం, నువ్వు చదువు. అవన్ స్ఫోటాయనస్య తర్వాత సూత్రం చెప్పు. ఇంద్రియేచ అర్థం.
गोशब्दस्य ओकारस्य अवङ्गादेशः भवति इन्द्रे इन्द्रशब्दे पदे गवेन्द्रः गो अने దగ్గర ఓకారానికి అవంగాదేశం వస్తే గో దగ్గర అవంగ గు అవ గవ ఇంద్ర గుణం వచ్చి గవేంద్ర అని అవుతుంది. లత ప్రగృహ్య అతినిత్యం జప్ లత ప్రగృహ్య లేచిపోయింది. లత వర్ణ్య ప్రకృతిభావ సౌమ్యక ప్రాతిపదికరమ ప్లుత సౌమ్యక ప్రగృహ్య సౌమ్యక వర్ణాః ప్లుత వర్ణావతి అన్నారు. ప్లుత సౌమ్యక ప్రగృహ్య సౌమ్యక వర్ణాః సౌమ్యకాని ప్రకృతిభావ అంటే అక్కడ సందులు ఏవి రావు. అదే దిగిపోతుంది వచ్చితే భవంతి అంటే ఏంటి? వస్తుంది అంతే. సహజంగా ఉంటాయి. దాని వచ్చేసిందా? పట్టుకో 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 దాన్ని పట్టుకో పడిపోతుంది. ఒకసారి నిద్రమత్తుకొని దాన్ని పట్టుకో, నిద్రమత్తం పడిపోతుంది. ఒకసారి పట్టుకో. అది అది అమ్మయ్య అమ్మ అక్కడ వెళ్ళిపో. అది రాదు. వద్దా దాంట్లో వచ్చేసిందా? ఉయ్యాలు వచ్చేసిందా? ఉయ్యాలో నిన్నాలు వచ్చి వేసింది. ఏ వర్ణాలకి మార్పు జరగదు? కొన్ని వర్ణాలు చెప్తున్నాను ఈ సూత్రంలో. ప్లుత ప్రగృహ్యాః ప్లుత సౌమ్యక ప్రగృహ్య సౌమ్యక వర్ణాః అన్నమాట. ప్లుత సౌమ్యక ప్రగృహ్య సౌమ్యక వర్ణాః అతి అతిసరే నిత్యం ప్రకృత్యా భవంతి. అదేనమ్మా వచ్చేది చెవికెళ్ళి చెవికి కంపుకుంటుంది. రాళ్ళు వస్తాయి రాత్రి మామయ్యకి. అంటే ఊ అని దాని అది అనకూడదు.